ఏంటి వీడియో స్టార్టింగ్‌లోనే ఏదో ప్లేట్ పెట్టేసుకొని తినేస్తున్నా అనుకుంటున్నారా? అవునండి. ఇవాళ వెజిటబుల్ బిర్యానీ ఇంకా అందులోకి మంచిగా స్వీట్ అయితే చేసేసాను. చాలా బాగుంటుంది. అంటే బిర్యానీలోకి స్వీట్ కాదు. బిర్యానీ తిన్నాక మంచి స్పైస్‌గా తింటాం కదా! సో, మంచి పొట్ట ఇంకా చల్లబడ్డానికి. సో, మంచి స్వీట్ కూడా చేసేసాననమాట. సో, బిర్యానీ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా స్వీట్ విషయానికొస్తే హెల్తీగా ఇంకా మంచి టేస్టీ తోటి చేసేసాననమాట. తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ వచ్చుండొచ్చు. బట్ ఒక్కోరు చేసేది ప్రాసెస్ ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కోరు చేస్తే ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా! సో, ఇవాళ నేనెలా చేశాను, నేను చేసిన టేస్ట్ ఎలా ఉందో మీకు తెలియకపోవచ్చు. బట్ నేనే చెప్తాను కదా! సో, వీడియో అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిర్యానీ చేస్తే ఏ రైతానో పక్కన పెడతాను. నేనేంటి స్వీట్ పెట్టాననుకుంటున్నారా? రైతా యాజ్ యూజువల్ ఎవరైనా చేస్తారు. అందులోకి తింటాం. బట్ ఈ సమ్మర్‌లో మంచిగా ఇలాంటి ఒక స్పైసీ బిర్యానీ తిన్న తర్వాత మంచి స్వీట్ డెజర్ట్ ఉంటేనే కదా ఫుల్‌ఫిల్ అయితది మన పొట్టయితే. అందుకనే ఇవాళ వెజిటబుల్ బిర్యానీతో పాటు ఇంకా మంచి స్వీట్ కూడా చేసేసాను. చాలా బావుంటుంది. తప్పకుండా చూడండి. సో, వీటికి నేనేమేమి తీసుకున్నానంటే బీన్స్, ఇంకా క్యారెట్, ఇంకా ఆలు. ఇంతకంటే వెజిటబుల్స్ వేయలేను. ఎందుకంటే వేశాక అవి నేను తినాలి కాబట్టి. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ తినలేం కదా అని. సో దట్ నేను తినే కాడికి ఈ బీన్స్, క్యారెట్, ఇంకా ఆలు ఇవైతే వేశాను. సో, తప్పకుండా చూడండి వీడియోస్ అయితే. సో, ఫస్ట్ అయితే రైస్‌ని నానబెట్టేసుకున్నా ముందుగానే. అందులోకి స్పైసెస్ సంబంధించినవన్నీ బిర్యానీలోకి వేసేసి మంచిగా పక్కన బాయిల్ చేసుకుంటున్న రైస్‌నైతే. సో, ఈ పక్కనైతే ఇంకా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఏసేసి ఇందులోకి ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్‌ని అయితే ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేంపుకుంటున్నా. ఇవి కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా మంచిగా వేంపేసుకోవాలనమాట. బిర్యానీస్‌లోకి ఆల్మోస్ట్ మంచి టేస్ట్ వచ్చేవి ఫ్రైడ్ ఆనియన్సే కదా! తింటుంటే చాలా బాగా అనిపిస్తాయి. సో, కలర్ చేంజ్ అయ్యి మంచిగా అయ్యేదాకా వేయించేసుకుందాం. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఇంకా. సో, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో, చూసారు కదా! కలర్ చేంజ్ అయిపోయినాయనమాట. బాగా వేగిపోయినాయి. సో, ఇప్పుడు వీటినైతే మనం పక్కన తీసేసుకుందాం. ఇందులో నార్మల్‌గా చాలా జనరల్‌గా ఎవరైనా చేసుకునేలాగానే చేస్తున్నాను. పెద్దగా ఏమి కష్టపడాలి, ఏదేదో కావాలి అనేది ఏం లేదు. జనరల్‌గా ఇంట్లో ఉన్న వాటితోటి మంచి బిర్యానీ చేసేసుకోవడం ఎలా అనేదనమాట కాన్సెప్ట్. రైస్ కూడా నార్మల్ రైస్ తోటే చేస్తున్నాననమాట. సో, ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటినైతే పక్కన తీసేసుకోవాలి. సో, ఫ్రై అయిపోయిన ఆనియన్స్ అంతా పక్కన తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చినైతే మధ్యలోకి జస్ట్ అలా కాటు పెట్టుకొని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూనే ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా వేంపేసుకోవాలనమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ కుకింగ్ అంతా హై ఫ్లేమ్‌లో అయితే అస్సలు పెట్టను. సిమ్ కంటే కొద్దిగా ఎక్కువ మీడియంలో అనుకోండి. మీడియం కంటే కొంచెం తక్కువగానే అలా పెట్టే చేస్తాననమాట. ఫస్ట్ ఇక్కడ స్పైసెస్ వేయట్లేను. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కువ అయి ఉంటుంది కదా! ఇప్పటిదాకా ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కాబట్టి. సో, అవి వేస్తే ఎమ్మటే మాడిపోతాయేమో అని చెప్పి టేస్ట్ చేంజ్ అయిపోతాయని నేను ఫస్ట్ ఆనియన్స్, మిర్చి అయితే వేసేసాను. సో, ఇప్పుడు పసుపు కాస్త వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్‌గా దంచాం కదా! సూపర్ స్మెల్ అయితే భలే వస్తుంది. సో, బిర్యానీస్‌లోకి ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటేనే చాలా టేస్ట్ అనమాట. ఇంట్లో చేసింది ఒక 3, 4 డేస్ వాడతాం గానీ, బట్ బిర్యానీ చేస్తున్నామంటే అప్పటికప్పుడు చేసుకోవడమే చాలా బావుంటుంది. సో, ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్‌ని యాడ్ చేశాను నేను. రైస్‌లోకి ఏమైతే వేసుకున్నామో అన్ని స్పైసెస్ ఆల్మోస్ట్ అన్నీ యూజ్ చేశాను నేను. సో, అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో, ఇవంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ బీన్స్, క్యారెట్, ఆలు అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
సో, టమాటా ముక్కలు కూడా వేసి మంచిగా ఒక 5 మినిట్స్ మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకొని, ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో, ఇవంతా మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి, కారం పొడి, ఇంకా ఇంట్లోనే చేసి పెట్టుకున్న నేను గరం మసాలా అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో, మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంకొంచెం ముక్కలు మగ్గడానికి. సో, కర్డ్ ఇష్టం ఉంటే కర్డ్ వేసుకోవచ్చు. సో, మాకు ఇవి కర్రీస్‌లోకి పెరుగు వేయడం అంత ఇష్టం ఉండదు. చికెన్‌లోకైనా కూడా. బట్ చికెన్‌లోకి అయితే చికెన్ బిర్యానీలోకి ఖచ్చితంగా వేస్తా నేను. సో, అలా అనమాట. మంచిగా కొద్దిగా అంటే చాలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ వీటిని మగ్గించుకుందాం. మూత అయితే క్లోజ్ చేసుకొని. సో, చూసారు కదా బాగా మగ్గిపోయిందనమాట మంచిగా. సో, పక్కన మన రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఇందులోకి ఇవి మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసి అయిన వెజిటబుల్స్ అంతా ఇందులోకి మనం ముందుగా 80-90% ఉడికించి పెట్టుకున్న రైస్‌నైతే ఇందులో మిక్స్ చేసేయాలి. మిక్స్ అంటే పైన ఇలా వెయ్యాలి. మిక్స్ చేయడం కాదు. మంచిగా వేసేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరతోటి ఫైనల్‌గా గార్నిష్ చేసేసుకుంటే మన బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. మూత పెట్టేసుకున్నాక ఒక 3-4 మినిట్స్ సిమ్‌లో పెట్టేసిన తర్వాత చూడండి మన బిర్యానీ అయితే సూపర్‌గా రెడీ అయిపోయింది. చాలా బాగుండే. చాలా బాగుండే టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంత స్పైసీ బిర్యానీ తిన్న తర్వాత స్వీట్ అయితే తప్పకుండా తినాలి కదా! స్వీట్ రెసిపీ కూడా పెట్టేస్తాను. అది కూడా చాలా సింపుల్‌గానే చేసేసాననమాట. ఎందుకంటే నెయ్యి వేసి అవన్నీ ఫ్రై చేసేసి అంత ప్రాసెస్ ఏం పెట్టుకోలేదు స్వీట్‌కి కూడా. అయిపోయింది. బిర్యానీ అయితే చాలా బాగుండే. అసలు ఇంట్లో మనం చేసుకునే బిర్యానీ ఎంత మంచిగా తినొచ్చు కదా! బయట పెట్టే 200, 300 ఒక మనిషి మళ్ళా. మనమైతే ఒక్క 200 తోటే ఇంటిల్లిపాది చక్కగా కూర్చొని తినేయొచ్చు. బట్ బయట తినడం కూడా అదొక ఇష్టం కాబట్టి నాలాంటి వాళ్ళు తప్పకుండా తింటారు. ఎవరైనా అంతే లైక్ చేస్తారు కదా! బయట ఎప్పుడైనా అలా తినడానికి సరదాగా. అంతే. ఇంకా స్వీట్ విషయానికొస్తే మంచిగా 1 అవర్ ముందే పెసరపప్పునైతే నానపెట్టేసుకున్నాను. నానపెట్టుకున్న తర్వాత దీనికైతే ఇప్పుడు నేను వాటర్ వేసేసి కావాలన్న వాటర్ మంచిగా ఉడికిస్తాము. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ చెప్తాను. మంచిగా ఉడికినాయి. ఒక 80%, 80 కాదు ఒక 60% ఉడికిపోయిందన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియానైతే యాడ్ చేస్తున్నాను. మంచిగా సేమియానైతే వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సేమియా అంతా కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం. స్వీట్‌కి సరిపడా. మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అలా స్వీట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని స్వీట్ అంతా బాగా కలిసిపోయింది, కరిగిపోయింది అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మన జీడిపప్పు, బాదం పప్పు ఇంకా యాలకుల పొడినైతే మంచిగా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచిన పాలు ముందుగానే కాచేసాను. ఈ కాచుకున్న పాలనైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదా సిమ్‌లో పెట్టుకున్నా మంచిదే. స్టవ్ ఆఫ్ చేసేసి పాలు మిక్స్ చేసుకున్నా మంచిదే.
లేదంటే విరిగిపోతాయి. స్వీట్ యాడ్ చేశాకనే చేసుకోవాలి ఆల్మోస్ట్ పాలైతే. సో, మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకో 2 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మన స్వీట్ కూడా రెడీ అయిపోయినట్లే. చాలా బావుంటుంది. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ అనమాట. ఎందుకంటే పెసరపప్పు వాడాం కాబట్టి. ఇందులో షుగర్ స్కిప్ చేసి బెల్లం కూడా వేసుకోవచ్చు. ఎక్కువ బెల్లంతోటే చేస్తున్నానని చెప్పి ఇవాళ షుగర్ అయితే ట్రై చేశాను స్వీట్‌లోకి. అప్పుడప్పుడు అలా తినాలి అంతే జస్ట్. సో, చూసారు కదా మన స్వీట్ చాలా టేస్టీగా చాలా బావుంటుంది. సో, తప్పకుండా ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీరు ఇలానే చేస్తారా? లేదంటే డిఫరెంట్‌గా చేస్తారా కూడా కామెంట్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో, ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నేను మా బాబుని మెయింటైన్ చేసుకుంటూ ఇలా కుకింగ్ చేయడం అంటే నాకు చాలా టఫ్ అవుతుంది రోజు రోజుకి అసలు. ఇంకా మేము ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ అవుతుందనమాట సిక్‌లో ఉండిపోయి. సో, ఇవాళ కొంచెం ఫ్రెష్ అయ్యి ఫ్రీ అయ్యాం కాబట్టి సో, ఇవాళైతే చేశాను. ఇక మీదట మళ్ళీ రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఫన్‌వి, ఎంటర్‌టైన్‌మెంట్‌వి, ఇంకా ట్రావెల్‌వి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూడండి.